ఓకే, క్వశ్చన్ చూసుకుంటే కన్సిడర్ ఏ కార్ ఇనిషియలీ అట్ రెస్ట్ స్టార్ట్స్ టు మూవ్ అలాంగ్ ఏ స్ట్రైట్ రోడ్ ఫస్ట్ విత్ యాక్సలరేషన్ 5 మీటర్ per second square, then with uniform velocity, and finally decelerating at 5 meter per second square. Before coming to stop, total time taken from start to end is t is equals to 25 seconds. If the average velocity during that time is 72 km per hour, the car moved with uniform velocity for a time of. ఓకే, ఇక్కడ క్వశ్చన్లో ఇచ్చిందంటే ఒక కార్ ఉందంట. ఓకే, అది రెస్ట్లో ఉందంట. అంటే స్టార్టింగ్ ఫ్రమ్ రెస్ట్ నుంచి మూవ్ అయిందంట. విత్ యాక్సలేషన్ ఏ ఈక్వల్స్ టు 5 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ యాక్సలేషన్తో మూవ్ అయిందంట. ఓకే, తర్వాత ఏమైందంటే అదే కారు యూనిఫామ్ వెలాసిటీతో మూవ్ అయిందంట. తర్వాత వి అనుకుందాం, యూనిఫామ్ వెలాసిటీతో మూవ్ అయిందంట. ఓకే, తర్వాత ఏమైంది, తర్వాత బాడీ అనేది డిజలరేటింగ్ అయిందంట. డిజలరేటింగ్ అంటే కారు బ్రేక్స్ అప్లై చేస్తే బాడీ అనేది డిజలరేట్ అవుద్ది. ఓకే, దాన్ని డిజలరేటింగ్ అంటారు. ఓకే, ఎంత డిజలరేటింగ్ అయింది, 5 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ డిజలరేటింగ్తో మూవ్ అయిందంట. ఓకే, ఫైనల్గా మనకి కారు రెస్ట్లోకి వచ్చింది. వి డాష్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, ఇప్పుడు ఈ టోటల్ జర్నీకి కంప్లీట్ చేయడానికి ఎంత టైం అయిందంటే టీ ఈజ్ ఈక్వల్స్ టు 25 సెకండ్స్ అయిందంట. ఓకే, ఇక్కడ ఒక కాన్సెప్ట్ తెలుసుకోవాలి మనం. ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక బాడీ ఉంది. ఓకే, అది ఇనిషియల్ వెలాసిటీ యూ ఈజ్ ఈక్వల్స్ 0 నుంచి స్టార్ట్ అయిందంటే కొంచెం డిస్టెన్స్ ట్రావెల్ అయింది అనుకుందాం. ఎక్స్ అనే డిస్టెన్స్ ట్రావెల్ అయింది ఇన్ టైం టీలో. ఓకే, ఫైనల్ వెలాసిటీ వి అనుకుంటే దీని యాక్సలరేషన్ ఎంత యాక్సలరేషన్తో మూవ్ అయింది అనుకుంటాం, ఏ యాక్సలరేషన్తో మూవ్ అయింది అనుకుందాం. ఓకే, బాడీ ఇలా మూవ్ అయింది. ఓకే, సేమ్ అదే బాడీ వి అనే వెలాసిటీతో ఇనిషియల్గా వి అనే వెలాసిటీతో మూవ్ అయ్యి లాస్ట్కి 0 వెలాసిటీ అంటే రెస్ట్లోకి వచ్చేస్తే విత్ డిజలరేషన్ సేమ్ యాక్సలరేషన్ ఎంత అయిందో డిజలరేషన్ కూడా అంత అయితే అప్పుడు ఇది సేమ్ డిస్టెన్స్ ట్రావెల్ అవుతుంది. అంటే ఎక్స్ డిస్టెన్స్ ట్రావెల్ అవుతుంది, ఇన్ టైం టీలో కూడా ట్రావెల్ అవుతుంది. అంటే ఇన్ టైం టీలో కవర్ చేసేస్తుంది ఈ ఎక్స్ డిస్టెన్స్. అంటే ఈ రెండు ఈక్వల్ అవుతాయి. ఇక్కడ అయితే సేమ్ యాక్సలరేషన్తో మూవ్ అవుతాయి విత్ వెలాసిటీ. ఇక్కడ ఫైనల్ వెలాసిటీ వి అయితే ఇక్కడ ఇనిషియల్ వెలాసిటీ వి అయితే మనకి ఇలా కండిషన్ వస్తుంది ఇక్కడ. అంటే సేమ్ డిస్టెన్స్ ట్రావెల్ అవుతుంది, సేమ్ టైంలో కూడా కంప్లీట్ చేసేస్తుంది. ఓకే, ఈ డయాగ్రామ్ మళ్ళీ డ్రా చేసుకుంటాం. ఈ డయాగ్రామ్ని ఇప్పుడు మనకి ఇక్కడ క్వశ్చన్ ఏమైంది, మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎక్స్ అనుకుందాం మనం. టైం టీలో కవర్ చేసింది అనుకుందాం. ఓకే, ఇక్కడ కూడా ఏముంది, ఎక్స్ అవుద్ది. ఎక్స్ ఈ టైం టీలో కవర్ అవుతుంది. ఓకే, అసలు క్వశ్చన్లో ఏమి ఇచ్చిన మనకి బాడీ ఎంత టైం వరకు యూనిఫామ్ వెలాసిటీతో వెళ్ళింది అని అడుగుతున్నాడు కదా ఇక్కడ క్వశ్చన్లో. అంటే ఈ బాడీ ఎంత టైం వరకు యూనిఫామ్ వెలాసిటీతో వెళ్తుందంటే మనం క్యాపిటల్ టీ అనుకుందాం. ఓకే, క్యాపిటల్ టీ అనుకుంటే ఈ క్యాపిటల్ టీ ఎంత అని అడుగుతున్నాడు ఇక్కడ క్వశ్చన్లో. ఓకే, ఇప్పుడు ఈ మనం రాసుకుంటే ఇక్కడ టోటల్ టీ ఎలా వస్తుంది అంటే టోటల్ టైం మైనస్ ఈ రెండింటి యొక్క టైంని మైనస్ చేస్తే వస్తుంది కదా. టోటల్ టైం ఎంత వచ్చింది మనకి 25 మైనస్ ఈ టీ ప్లస్ టీ 2t మైనస్ 2t అవుద్ది. దేఫోర్ మన టీ ఈక్వేషన్ వచ్చింది మనకి 25 మైనస్ 2t. ఓకే, మనం ఇప్పుడు ఈ ఎక్స్ డిస్టెన్స్ ఎంత కనబడదాం. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అయింది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అయింది కనబడదాం ఫస్ట్ మనం. ఓకే, ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ కదా. ఓకే, ఇప్పుడు ఇక్కడ యూ ఈజ్ ఈక్వల్స్ టు 0 కాబట్టి ఇది 0 అయిపోద్ది. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఏ ఎంత ఇచ్చాడు ఇక్కడ మనకి 5 ఇచ్చాడు టీ స్క్వేర్. దేర్ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 5/2 టీ స్క్వేర్ అది. ఓకే, నెక్స్ట్ మనం ఈ యూనిఫామ్ వెలాసిటీతో ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తుందో కనబడదాం. దాన్ని డి అనుకుందాం, క్యాపిటల్ డి అనుకుందాం. ఓకే, ఇప్పుడు నార్మల్గా యూనిఫామ్ వెలాసిటీ ఫార్ములా ఏంటి మనకి, వి ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం కదా. ఇప్పుడు డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు వెలాసిటీ ఇంటూ టైం. ఇక్కడ మనకి వెలాసిటీ తెలియదు, వెలాసిటీ కనబడదాం ఫస్ట్ మనం. ఓకే, ఇక్కడ వెలాసిటీ కనబెట్టాలంటే వి మైనస్ యూజ్ ఈక్వల్స్ టు ఏటీ కదా. ఇక్కడ యూ 0 కాబట్టి ఇది 0 అయిపోద్ది. వి ఈజ్ ఈక్వల్స్ టు ఏ అంత మనకి 5 ఇంటూ టీ, వి ఈజ్ ఈక్వల్స్ టు 5t. ఓకే, ఇప్పుడు దీన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. దీన్ని ప్లస్ ఈ టీ కూడా ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. దేర్ఫోర్ మనకి డి ఎంత వచ్చిందంటే 5t ఇంటూ 25 మైనస్ 2t వచ్చింది మనకి క్యాపిటల్ డి. ఓకే, ఇప్పుడు మనం వి యావరేజ్ కడదాం. ఓకే, ఇప్పుడు వి యావరేజ్ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఓకే, టోటల్ డిస్టెన్స్ ఎంత మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎక్స్ కాబట్టి ఎక్స్ ప్లస్ క్యాపిటల్ డి ప్లస్ ఎక్స్ బై టోటల్ టైం ఎంత మనకి 25 వచ్చింది. వి యావరేజ్ ఎంత వచ్చింది మనకి ఇక్కడ పైన చూసుకుంటే వి యావరేజ్ మనకి ఎంత ఇచ్చాడు మనకి క్వశ్చన్ ఎంత ఇచ్చాడు మనకి వి యావరేజ్ ఈజ్ ఈక్వల్స్ టు 72 km/h అని ఇచ్చాడు. ఓకే, దీన్ని మీటర్ పర్ సెకండ్స్లోకి మార్చుకుందాం.
మీటర్ పర్ సెకండ్స్ మార్చుకోవాలంటే 72 into 5/18 చేయాలి. ఈ 18 4 times పోద్ది. దేర్ఫోర్ మనకి వి యావరేజ్ ఎంత వచ్చింది మనకి 20 మీటర్ పర్ సెకండ్ వచ్చింది మనకి వి యావరేజ్. ఓకే, దాన్ని ఇక్కడ రాసుకుందాం 20. ఓకే, ఇప్పుడు ఎక్స్ ఎంత వచ్చింది మనకి, ఎక్స్ మనకి 5/2 t² వచ్చింది కాబట్టి ఇక్కడ పెట్టుకుందాం. అదే ఇక్కడ 2 ఎక్స్లు ఉన్నాయి కాబట్టి 2x అవుద్ది. 2 into 5/2 t² ప్లస్ డి ఎంత వచ్చింది మనకి 5t into 25 minus 2t వచ్చింది బై 25 20. ఈ 2 క్యాన్సిల్ చేస్తే దేనిపై మనకి ఈ 25 అంటే పంపిస్తే 20 into 25 ఉంది మనకి 500 వస్తుంది. దట్ ఈక్వల్స్ టు 5t² ప్లస్ 5t into 25 అంత మనకి 125t. 5 into -2 ఎంత -10t². 5t into 20 -10t². ఓకే, ఇందులో 5 కామన్ చేస్తే 5 క్యాన్సిల్ చేస్తే 100 ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ t² ప్లస్ ఇక్కడ 25t వస్తుంది, ఇక్కడ -2t² వస్తుంది. ఓకే, దట్ ఈక్వల్స్ టు 25t - t² వస్తుంది. ఓకే, ఇప్పుడు దీన్ని పంపిస్తే t² - 25t ప్లస్ 100 ఈజ్ ఈక్వల్స్ టు 0 అవుద్ది. ఇప్పుడు 100 ఫ్యాక్టరైజేషన్ చేస్తే 5 20s 5 4s, ఇప్పుడు 5 4s 20 20 into 5 100 అవుతుంది కదా. ఓకే, ఇప్పుడు ఇక్కడ t² into -5t -20t ప్లస్ 100 ఈజ్ ఈక్వల్స్ టు 0 వేద్దాం. ఓకే, ఇక్కడ t కామన్ తీస్తే t into t -5, ఇక్కడ -20 కామన్ తీస్తే t into -5 ఉంది. దట్ ఈక్వల్స్ టు 0. t -20 into t -5. therefore మన t వాల్యూ ఏమొచ్చింది, t ఈజ్ ఈక్వల్స్ టు 25 వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం క్యాపిటల్ టీ కనిపెట్టాలంటే క్యాపిటల్ టీ ఎంత మనకి, క్యాపిటల్ టీ ఈజ్ ఈక్వల్స్ టు 25 - 2t కదా. ఓకే, అట్ t ఈజ్ ఈక్వల్స్ టు 20 కదా, t ఎంత వచ్చింది మనకి, t ఈజ్ ఈక్వల్స్ టు 25 - 2 into 20 దట్ ఈక్వల్స్ టు 25 - 40 దట్ ఈక్వల్స్ టు -15 seconds అని వచ్చింది. టైం ఇప్పుడు మైనస్లో ఉన్నది కాబట్టి ఇది అవ్వదు. ఓకే, నెక్స్ట్ t ఈజ్ ఈక్వల్స్ టు 5 చేస్తే క్యాపిటల్ t ఈజ్ ఈక్వల్స్ టు 25 - 2 into 5 దట్ ఈక్వల్స్ టు 25 - 2 5 10 దట్ ఈక్వల్స్ టు 15 seconds. ఓకే, ఇది సో మనకి టైం t ఈజ్ ఈక్వల్స్ టు 15 seconds వచ్చింది. అంటే ఈ బాడీ ఎంత టైం వరకు యూనిఫామ్ వెలాసిటీతో వెళ్ళిందంటే 15 seconds వరకు యూనిఫామ్ వెలాసిటీతో వెళ్ళిందని చెప్పచ్చు. దేర్ఫోర్ మనకి ఇచ్చిన ఆప్షన్లో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. థ్యాంక్ యూ. ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.